సిపిఐ నస్పూర్ మండల మహాసభ ఈ నెల 15వ తారీఖు నాడు నర్సయ్య భవన్లో సిసిసి నస్పూర్లో జరగబోతా ఉన్నది. ఈ మహాసభను విజయవంతం చేయాలని నస్పూర్ మున్సిపాలిటీ నస్పూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ కార్మిక క్షేత్రంలో ఈ ప్రాంతంలో అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి అమరుడు ఈ నాయకులు కామ్రేడ్ పి నరసయ్య గారి స్ఫూర్తితోటి ఆనాడు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటింటికి నీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ, మురికాలువల నిర్మాణం కానీ, వీధి లైట్ల ఏర్పాట్లు కానీ, కాలనీల ఏర్పాట్లు కానీ, ఈ ప్రాంతంలో కార్మికులు కార్మికేతరులందరికీ కూడా వసతి ఉండే విధంగా ఇవి కార్మికులు కార్మికేతరులు అందరూ ఉంటేనే ఈ సంస్థకు భవిష్యత్తు అనేటువంటి దాంతో అందులో భాగంగానే నరసయ్య గారి ఉద్యమ ప్రస్థానం ఇక్కడ నుండి ప్రారంభమై కార్మికోద్యమ నేతగా చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నరసయ్య గారు చేసినటువంటి కృషి తెలవనటువంటి ప్రజలు లేరు. అట్లాంటి నరసయ్య గారి స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నస్పూర్ మండల మహాసభ 3వ మహాసభ 15వ తారీఖు ఈ నెల జరగబోతా ఉంది. ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నస్పూర్లో సిపిఐ పార్టీకి ప్రజలందరూ కూడా 2 వార్డులను విజయం సాధించి కౌన్సిలర్లుగా నిలబెట్టినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ 2 వార్డులలో కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితోటి అభివృద్ధి పదంలో నడిపించడం. 17వ వార్డులో ఓపెన్ జిమ్ కానీ, క్రీడా ప్రాంగణం కానీ, వీధి లైట్ల ఏర్పాట్లు కానీ, మురికాలువల నిర్మాణం కానీ, రోడ్లు కానీ, ఏ సౌకర్యాలైనా ప్రజలకు 24 గంటలు కమ్యూనిస్టు పార్టీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించింది. అదే స్ఫూర్తితోటి అదే దాంతో రేపు భవిష్యత్తులో జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీకి మంచి అవకాశాన్ని ఇచ్చి కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కామ్రేడ్ ఆనాడు నరసయ్య గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నాం.